సురభి నందన్ లూసిఫర్తో వెళ్లి షికా గ్రూప్స్ని ఓన్ చేసుకుంటుంది. శివ లీసాతో కలిసి బాంబే వచ్చాడు. లీసా దినేష్కి దేవత. శివకి అంత దగ్గరగా లీసా కూర్చోవడం అతనికి చాలా చిరాకును తెప్పిస్తుంది. వెంటనే తన ముందొచ్చి ఆగిన కారెక్కి ఆ కార్ని ఫాలో చే అని సీరియస్గా చెప్పాడు దినేష్. కార్లో వెనక సీట్లో కూర్చున్న శివ కళ్ళు మూసుకున్నాడు. శివ, నేను అతనితో మాట్లాడతాను. అతన్నికపై నిన్ను కించపరచొద్దని హెచ్చరిస్తాను. అతను మా రిలేటివ్కి బెస్ట్ ఫ్రెండ్. అతని ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. సో ప్లీజ్ ఫీల్ అవ్వకు, అతన్ని శిక్షించకు అని రిక్వెస్ట్గా అన్నది లీసా. శివ మెల్లగా నవ్వి ఇలాంటి చిన్న విషయాలు నేను పెద్దగా లెక్క చేయను అని అన్నాడు. లీసా నవ్వింది. ఆమె కళ్ళు అతని వైపు ప్రశంసగా చూశాయి. నేను చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ ఫ్యామిలీస్ని చూశాను. నా కజిన్ చాలా గ్రేట్ పర్సన్. శివని ఎవ్వరూ అందుకోలేరు. అండ్ అతను హ్యాండ్సమ్ ఇంకా పవర్ఫుల్ పర్సన్ అని గర్వంగా తనలో తాననుకుంది లీసా. దారిలో వచ్చేటప్పుడు లీసా దినేష్ గురించి అలానే తన ఫ్యామిలీ గురించి చాలా విషయాలు శివతో డిస్కషన్ చేసింది. దినేష్ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ. దినేష్ కూడా బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతను లీసాను ఎప్పటినుంచో ఇష్టపడుతున్నాడు. ఆ విషయంలో భూపతినంద ఫ్యామిలీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఫ్యామిలీలోని అందరికీ దినేష్ ఫ్యామిలీ గురించి అంతా తెలుసు. అలానే ఆ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. సో అందరూ దినేష్కి మద్దతిస్తున్నారు. లీసాని పెళ్లి కొప్పించడానికి ట్రై చేస్తున్నారు. లీసా ఓకే అంటే దినేష్తో వెంటనే పెళ్లి చేసేస్తారు. ఇలా లీసా దినేష్ గురించి చెప్తూ ఉండగా ఓ టౌన్షిప్లోకి కార్ ఎంటర్ అయింది. టౌన్షిప్లో మొత్తం పెద్ద పెద్ద విల్లాస్ చాలా హుందాగా కనిపిస్తున్నాయి. ఓ అందమైన విల్లా ముందు కార్ ఆగింది. శివ లీసా కార్ దిగారు. శివని రిసెప్షన్లో కూర్చోబెట్టి అతనికి టీ ఆఫర్ చేసి తన తాతయ్య మరియు ఇతర కుటుంబ సభ్యులతో తను శివ అనే ఓ ఫేమస్ డాక్టర్ని తీసుకొచ్చినట్లు చెప్పడానికి వెళ్ళింది లీసా. అతను టీ తాగుతూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే సడన్గా శబ్దమైంది. అతని టేబుల్పై ఉన్న టీ పాట్ కింద పడిపోయింది. ఆ పని చేసింది దినేష్. అతను శివని బ్రతికుండగానే మింగేద్దామన్నట్లుగా శివ వైపు చూస్తున్నాడు. శివ తన కప్ని టేబుల్పై పెట్టి వాట్ అని అడిగాడు. నేనెవరో తెలుసా? నా గురించి బయటికి వెళ్ళాడుగు. ఎంత గొప్పగా చెప్తారో. అలాంటిది నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు అబద్ధాల కోర్వి. ఆ అబద్ధాలతోనే లీసాని పాడేశావు. నువ్వన్నీ మూసుకొని వెళ్ళకపోతే నేను నీ లైఫ్ని ఇక్కడే ఫినిష్ చేస్తాను అని రెక్లెస్గా అన్నాడు దినేష్. శివ దినేష్ వైపు సీరియస్గా చూస్తున్నాడు. దినేష్ ఇంకా శివతో అగ్లీగా మాట్లాడుతుంటే శివ దినేష్ చేయి పట్టుకుని వెనకకు మడిచి వీపు మీద ఒక్కటి కొట్టాడు. అంతే, దినేష్ ముందుకు పడిపోయాడు. దినేష్ వెనకే వచ్చిన అతని సెక్యూరిటీ శివ మీదకి వెళ్లటంతో వాళ్ళని కొట్టుకుంటూ అందర్నీ నేల కరిపించాడు. అక్కడికి వస్తూనే దినేష్ తన తండ్రికి కాల్ చేయడంతో అతను పొలోమంటూ తన సెక్యూరిటీని తీసుకొచ్చి కొడుకు తన్నులు తినటం చూసి హౌ డేర్ యూ, నువ్విక్కడికొచ్చి నా కొడుకునే కొడతావా అని శివపైకి గొడవకి దిగాడు. అతడి పేరు రాకేష్. భూపతినంద ఫ్యామిలీకి చెందిన కొందరు రాకేష్ వెనుక చేరారు. నా జోలికొస్తే నీ కొడుకునే కాదు నిన్నైనా కొడతాను అని సీరియస్గా అన్నాడు శివ. ఆ మాటకి రాకేష్కి చాలా కోపమొచ్చి తన దగ్గరున్న ఫారిన్ సెక్యూరిటీని శివపైకి ఉసిగొల్పాడు. వాళ్ళు శివ చేతిలో తన్నులు తింటూ ఎముకలు విరగటంతో గట్టిగట్టిగా అరుస్తున్నారు. శివ ఒక్కొక్కరిని కొట్టే విధానం చూస్తుంటే తండ్రి కొడుకులకు తడిచిపోయింది. నీకెంత ధైర్యం, మా దగ్గరకొచ్చి మమ్మల్ని మా మనుషుల్ని కొడతావా అని అన్నాడు రాకేష్. నన్ను కించపరచాలని చూసిన వాళ్ళని నేను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను? నా జోలికి రావద్దు, నాతో తన్నులు తినొద్దు అని కూల్గా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు శివ. ఇంతలో అతని దగ్గరికి ఓ వెయిటర్ హడావుడిగా వచ్చి టీ ఇచ్చాడు.
శివ టీ సిప్ చేస్తున్నాడు. వీడేమో డాక్టర్ అని అంటున్నారు, వీడిలా అందరితో ఫైట్ చేస్తున్నాడు. కాస్త మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నంత మాత్రాన ఈ డాక్టర్కి ఇంత పొగరా అని అనుకున్న రాకేష్, నేను నిన్నెందుకు అవమానించకూడదు? మా ఫ్యామిలీ రిచ్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీ. నీ దగ్గర మా ఫ్యామిలీకి సరితూగే డబ్బులున్నాయా, లేదంటే పవర్ ఉందా? నువ్వు రఘురాం భూపతి నందగారిని చూడటానికొచ్చిన డాక్టర్వి. ఆ మాత్రానికే గొప్పోడివైపోయాననుకుంటున్నావా? మా డబ్బున్న వాళ్ళకి నువ్వు కుక్కతో సమానం అని కోపంగా అన్నాడు. శివ కన్నింగా నవ్వుతూ ఉండగానే అతని చేతిలోని కాఫీ కప్ ఎగిరి వెళ్ళి రాకేష్ కడుపుని గట్టిగా తాకింది. ఆ మాత్రానికే రాకేష్ కడుపు పట్టుకుని వాంతులు చేసుకున్నాడు. అతని శరీరమంతా అతని కడుపులోని వ్యర్థాలే ఉన్నాయి. కంపు వాసన కొడుతున్నాడు. అతనికి షేమ్గా అనిపించింది. కోపంగా శివ వైపు చూశాడు. డబ్బుతో ఏం కావాలంటే అది చేయగలననుకుంటున్నావా? ఒకవేళ నువ్వు చేస్తావేమో, కానీ నీ కుప్పి గంతులు నా ముందు కాదు. మర్యాదగా చెప్పాను, నా జోలికి రావద్దని. వినలేదు. ఖచ్చితంగా అనుభవిస్తారు. అలానే నన్ను ఏ విషయంలో అయినా బలవంతం చేసేంత సీన్ ఎవ్వరికీ లేదు అని అన్నాడు శివ. రాకేష్, దినేష్ కోపంగా శివ వైపు చూస్తున్నారు. నీకు బుద్ధుందా? నందా ఫ్యామిలీకి సన్నిహితులైన మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావంటే ఆ ఫ్యామిలీని ఎదిరించినట్లే. అలాంటి ధైర్యం చేసిన వారెవ్వరైనా ఖచ్చితంగా చచ్చిపోతారు అని కోపంగా అన్నాడు రాకేష్. ఇంతలో రాకేష్ సెక్యూరిటీలో ఓ వ్యక్తి ఓ సూట్ కేస్ తెచ్చి రాకేష్ ముందు ఉంచాడు. రాకేష్ ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి అందులోని పెద్ద గన్ తీసి శివకి పాయింట్ బ్లాంక్లో పెట్టాడు. నువ్వు వెంటనే నా ముందు మోకరిల్లు, లేకుంటే నా చేతిలో చస్తావు అని సీరియస్గా అన్నాడు రాకేష్. శివ నవ్వటం లేదు, కానీ అతని మొహం నవ్వుతున్నట్లుగా ఉంది. అది చూస్తుంటే రాకేష్, దినేష్లకు మంటగా ఉంది. ఏంటి నీకింత అహంకారం? నేనేమైనా నిన్ను బుజ్జగిస్తున్నానా, లేదంటే ముద్దు చేస్తున్నానా? ట్రిగ్గర్ నొక్కానంటే నువ్వు ప్రపంచంలోనే కనిపించకుండా పోతావు అని సీరియస్గా అన్నాడు రాకేష్. నానా, మాటలు అనవసరం, అతన్ని చంపే అని కోపంగా అరిచాడు దినేష్. అప్పటికే దినేష్కి లీసా శివని ఇష్టపడుతుందేమో అని ఒక డౌట్ ఉంది. ఇక శివ తనని చావు దెబ్బలు కొట్టాడు. అతనికి ఆ మాత్రం కోపం ఉండటం సహజం. చుట్టూ ఉన్న భూపతినంద ఫ్యామిలీ వాళ్ళంతా రాకేష్కి మద్దతుగా అతని వెనక నిల్చొని శివని కోపంగా చూస్తున్నారు. మీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, నా ముందే ఉంటానని ధైర్యం చేస్తే జీవితంలో దేనికి పనికి రాకుండా పోతారు అని కోపంగా అన్నాడు శివ. రాకేష్కి చాలా కోపంగా, అంతలోనే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. పాయింట్ బ్లాంక్లో గన్నున్నా భయపడకుండా శివ ఇంత అహంకారంగా ఎలా ఉంటున్నాడో రాకేష్కి అర్థం కాలేదు. బహుశా లీసా వచ్చి తనని ప్రొటెక్ట్ చేస్తుందనుకుంటున్నాడేమో అని అనుకున్న రాకేష్, ఏంటి మా లీసా వచ్చి నీకు ప్రొటెక్షన్ ఇస్తుందనుకుంటున్నావా? అయినా నువ్వు బయట వ్యక్తివి, మమ్మల్ని కాదని లీసా నీకు ఎలా హెల్ప్ చేస్తుంది అని అన్నాడు. వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ నెమ్మదిగా అక్కడికి వచ్చి చుట్టూ అయోమయంగా చూసిన లీసాకి అక్కడ చావు దెబ్బలు తిన్న దినేష్, అతని పక్కనే కోపంగా రాకేష్, అలానే రాకేష్ చేతిలోని గన్ని చూస్తుంటే ఏం జరిగిందో అర్థమైంది. వీళ్ళకి నిజంగా మైండ్ ఉందా? నా కజిన్ని హేళన చేస్తున్నారు కాబోలు. వీళ్ళకి చావాలని చాలా కోరికగా ఉన్నట్లుంది అని అనుకుంది లీసా. ఈ శివ దినేష్ని కొట్టాడు లీసా. నువ్వేనా వీణ్ణి తీసుకొచ్చింది? చూడ్డానికి క్లాస్గా ఉన్నా చాలా మాస్ పర్సన్లా ఉన్నాడు. ఇలాంటి వాడు పెద్ద ఆయనకి ఎలా క్యూర్ చేస్తాడు అని అన్నాడు రాకేష్. నన్ను చాలా గట్టిగా కొట్టాడు లీసా అని బాధగా అన్నాడు దినేష్. లీసా తన నుదిటిని నొక్కుకుంటూ ఓ గాడ్ అని చిరాకుగా ఉన్న ఆమె ఫేస్ అంతలోనే కోపంగా మారింది. చూడు స్టూపిడ్, నీ వల్లే మా లీసాకి తలనొప్పి, కోపం రెండూ వచ్చాయి.
ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పు. మేం నిన్ను వదిలేస్తాం అని అన్నాడు రాకేష్. స్టాప్ ఇట్ అని గద్దించిన లీసా, అంకుల్ గన్ దించండి అని కోపంగా అరిచింది. రాకేష్ అయోమయంగా చూశాడు, కాని గన్ దించలేదు. అంకుల్, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీకు చనిపోవాలని ఆశగా ఉందా? మీరు పట్టుకున్న గన్ని కిందకు దించండి అని కోపంగా అన్నది లీసా. ఆ పరిస్థితి రాకేష్కి అవమానకరంగా ఉంది. కోపంతో ఉన్న లీసా ఫేస్ చూసి తన చేతిలోని గన్ని కిందకి దించాడు. నార్మల్గా లీసా చాలా హుందాగా, అలానే ఎవరిని లెక్క చేయనట్లుగా ఉంటుంది. తనతో చాలా మర్యాదగా ఉంటుంది. అలాంటిది ఈరోజు ఏంటి ఇంత కోపంగా అరుస్తుంది? దీనికంతటికీ కారణం శివనే అని అతన్ని మనసులోనే తిట్టుకున్నాడు రాకేష్. మీరందరూ వెంటనే శివకి క్షమాపణ చెప్పండి అని సీరియస్గా అన్నది లీసా. వాట్? అతనికి క్షమాపణ చెప్పాలా అని అన్నారు అక్కడున్న అందరూ. అసలేం మాట్లాడుతున్నావు లీసా? అతను మా దినేష్ని కొట్టాడు, అలాంటిది మేమతనికి క్షమాపణ చెప్పడం ఏంటి అని అన్నాడు రాకేష్. అక్కడున్న అందరి ఫేసుల్లో అదే భావం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా లేదా అని అన్నది లీసా. లేదు లీసా, ఇది కష్టం అని అగ్లీగా ఫేస్ పెట్టి అన్నాడు రాకేష్. నువ్వు ఇలాంటి వేస్ట్ గాడికి ఎలా హెల్ప్ చేస్తావు? ఇది కరెక్ట్ కాదు అని అక్కడే ఉన్న మరో వ్యక్తి అన్నాడు. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, మీరు శివకి క్షమాపణ చెప్పండి, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకు నేనైతే బాధ్యురాల్ని కాదు అని కోపంగా అన్నది లీసా. అక్కడున్న అందరి ఫేస్లు చాలా కోపంగా మారాయి. లీసా తమని అవమానిస్తుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ లీసా ఎప్పుడూ కోపంగా ఉండదు. అలాంటిది ఈరోజు కోప్పడటంతో గంభీరమైన లీసా ఫేస్ చూసినప్పుడు వాళ్ళకి గుండె దడదడలాడింది. వాళ్ళు శివని లెక్క చేయకపోవచ్చు, కానీ లీసాకి కోపమొస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్లకు తెలుసు. ఇక అందుకే అయిష్టంగానే ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ, మేం మీ పట్ల రూడ్గా బిహేవ్ చేశాం అని అన్నాడు రాకేష్. శివ వెటకారంగా నవ్వుతూ దినేష్ వైపు చూసి, మరి నీ సంగతేంటి అని అన్నాడు. శివ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ సో సారీ అని అతి కష్టం మీద పళ్ళు కొరుకుతూ అన్నాడు దినేష్. చూడండి, ఎదుటి మనుషులతో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడండి అని శివ అక్కడి నుంచి బయటకొచ్చాడు. లీసా శివని అనుసరించింది. ఈ డాక్టర్ గారు ఉండేది హైదరాబాద్లోనే. ఈ శివ ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి, తర్వాత వాడి సంగతి చూద్దాం అని పళ్ళు కొరుకుతూ అన్నాడు రాకేష్. తాము అతనిపై తిరగబడ్డ ప్రతిసారి లీసా వచ్చి అతన్ని రక్షించలేదు కదా అని రాకేష్ అభిప్రాయం. కాని పాపం రాకేష్కి తెలీదు శివ అంటే కేవలం మనిషి మాత్రమే కాదు, ఓ పవర్ అని. దినేష్, రాకేష్, సెక్యూరిటీ అందరూ శివ గురించి డీటెయిల్స్ కనుక్కోటానికి హైదరాబాద్లో తెలిసిన వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. శివ, లీసా ఇద్దరూ గార్డెన్లోకి వెళ్లి అటు నుంచి పక్కనే ఉన్న మరో విల్లా వైపు నడుస్తున్నారు. శివ, నిన్ను తీసుకొచ్చి ఇబ్బందుల్లో పడేశాను కదా, సో సారీ అని ఇబ్బందిగా అన్నది లీసా. అలాంటిదేం లేదు అని కూల్గా అన్నాడు శివ. నువ్వు నీలానే ఉండు శివ, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తే అస్సలు వదిలిపెట్టకు అని అన్నది లీసా. శివ ఏ భావం లేకుండా లీసా వైపు చూశాడు. శివ, ఈ రాత్రికి నువ్విక్కడే స్టే చేయి, రేపు మా తాతయ్య రూమ్కి తీసుకుని వెళ్తాను, సరేనా అని అన్నది లీసా. శివ ఆలోచిస్తూ మెల్లగా నవ్వాడు. రాజారాంపై విషప్రయోగం జరిగినప్పుడు అతని దగ్గర హై సెక్యూరిటీ ఉండి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళడం కుదరదు, కాబట్టి రేపు ఉదయం వరకు వెయిట్ చేయాలి, తప్పదు అని అనుకొని, అసలు ఇప్పుడు మీ తాతగారి సిచ్యువేషన్ ఏంటి? అసలు ఆయనకి ఎప్పటినుంచి ఇలా ఉంది
అని అడిగాడు శివ. బహుశా 1 మంత్ బ్యాక్ మా తాతయ్య హెల్త్ ఇష్యూస్తో ట్రబుల్ అవ్వటం స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత రోజు రోజుకి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బహుశా 15 డేస్ తర్వాత అనుకుంటా ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఇండియాలోనే కాదు, ఫ్రాన్స్, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల నుంచి ఎంతోమంది డాక్టర్స్ వచ్చి తాతయ్యని పరీక్షించారు. కానీ కారణం కనుక్కోలేకపోయారు. ఆయనకి చేసిన అన్ని రకాల టెస్ట్లు నార్మల్గానే ఉన్నాయి. ఒకవేళ వయసు ప్రభావం వల్ల ఆయన అలా అయ్యాడేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేనలా అనుకోవట్లేదు అని గంభీరంగా అన్నది లీసా. శివ ఆలోచనలు ఎందుకో ఓ కొలిక్కి రావట్లేదు. లీసా శివ ఐడెంటిఫికేషన్ ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అసలు లీసా తాతయ్యకి ఆ పరిస్థితి రావటానికి కారణమెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.